వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. టీ న్యూస్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అస్తమయం. సంతాపం తెలిపిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు. గొప్ప మానవతావాదిని కోల్పోయామన్న కేటీఆర్, హరీష్ రావు. చంద్రబాబు, రేవంత్ భేటీ తర్వాతే పెరిగిన మూసీ బడ్జెట్. 1,50,000 కోట్ల హైదరాబాద్ అభివృద్ధి కోసమని మాట మార్చిన సీఎం. 5.5 ఏళ్లు మెయిన్ హార్ట్ చేతిలోనే మూసీ. మాస్టర్ ప్లాన్ రూపకల్పనతోనే పర్యవేక్షణ బాధ్యత అప్పగింత. కమిషన్లు రావనే సంక్షేమ పథకాలను పక్కన పెట్టిన రేవంత్. 1,00,000 కోట్ల అవినీతి కోసమే మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్. సీఎం ఇలాకా కొడంగల్లో ఫార్మా బాధితుల ఆందోళన. అక్రమ అరెస్టులు హేయమైన చర్య అన్న బీఆర్ఎస్. టీ20 వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు సమిష్టి ప్రదర్శన. శ్రీలంకపై గెలుపుతో సెమీస్ రేసులోకి టీమిండియా. రెండో టీ20లో బంగ్లాదేశ్ పై భారత్ భారీ విజయం. 2-0 తేడాతో సిరీస్ కైవసం. ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. రతన్ టాటా చనిపోయారంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక వెలుగు వెలిగారు. ఆయన వ్యాపార వెలుపలి ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పటికీ ఎదుగుతారు. రిప్ అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధృవీకరించారు. 1937 డిసెంబర్ 28న నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు రతన్ టాటా జన్మించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ నకు చైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరించారు. రతన్ టాటా న్యూయార్క్ కార్నల్ యూనివర్సిటీ నుంచి బీఆర్క్ డిగ్రీ పొందారు. 2000 సంవత్సరంలో రతన్ టాటా భారత 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్, 2008లో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు. లో టాటా గ్రూప్ లో చేరిన రతన్ టాటా అంచెలంచెలుగా ప్రగతి పదంలో పరుగులు పెట్టించారు. అనేక అంకుర సంస్థల్ని ప్రోత్సహించారు. తన సంపదలో 60 నుంచి 65% దాతృత్వానికి కేటాయించారు. ఆయన భారత పారిశ్రామిక రంగానికి కొత్త దిశ చూపించారు. దేశ పారిశ్రామిక వాణిజ్య రంగ పురోగతిలో కీలక పాత్ర పోషించారు. టాటా సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించిన వ్యాపార దిగ్గజంగా నిలిచారు. 10,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని 1,00,000 కోట్ల రూపాయలకు చేర్చిన ఆయన టాటా గ్రూప్ నుంచి రిటైర్మెంట్ తర్వాత అనేక సామాజిక సమస్యలపై దృష్టి సారించారు. ఆజన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించారు. బిజినెస్ టైకూన్ గా పిలిచే రతన్ టాటా టాటా గ్రూప్ ను 2 దశాబ్దాల్లో ఎంతో స్థాయికి తీసుకెళ్లారు. 1962లో గ్రూప్ లో చేరిన ఆయన అంచెలంచెలుగా టాటా గ్రూప్ ను ముందుకు తీసుకెళ్లారు. 1991లో జేఆర్డీ టాటా నుంచి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. యువ ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. ఇక వ్యాపారంపై పూర్తి నియంత్రణ సాధించే విధంగా చర్యలు చేపట్టారు. ఇక టాటా కంపెనీ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగడంలో ఆయన కృషి అసామాన్యమైనది. 2000 సంవత్సరంలో బ్రిటిష్ కంపెనీ టెట్లీని కొనుగోలు చేసిన ఆయన 2007లో కోరస్ స్టీల్, 2008లో ప్రముఖ లగ్జరీ కార్ల వాహన కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను సంస్థలో భాగం చేశారు. కోవిడ్ సమయంలో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది. మహమ్మారిపై పోరు కోసం 1,500 కోట్ల రూపాయల భూరి విరాళం ఇస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు.
రతన్ టాటా మరణం పట్ల దేశంలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. రతన్ టాటా మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటా నిజమైన ఆవిష్కర్తనే కాకుండా మానవతా దృక్పథంతో అనేక మందికి ప్రేరణగా నిలిచారని కేటీఆర్ ట్వీట్ చేశారు. రతన్ టాటా మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. భారత్ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయిందని, ఆయన చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రతన్ టాటా మరణం పట్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సంతాపం తెలిపారు. అత్యున్నత వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని, ఎంతో మంది పారిశ్రామికవేత్తలకు ఆయన మార్గదర్శకంగా నిలిచారని ఉపరాష్ట్రపతి అన్నారు. రతన్ టాటా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్తనే గాక దయగల అసాధారణ వ్యక్తిగా అభివర్ణించారు. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. మెరుగైన సమాజం కోసం ఆయన తన వంతు కృషి చేశారని కొనియాడారు. రతన్ టాటా మరణం పట్ల లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్ టాటా శాశ్వత ముద్ర వేశారన్నారు. ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్ టాటా మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటా నిజమైన ఆవిష్కర్తనే కాకుండా మానవతా దృక్పథంతో అనేక మందికి ప్రేరణగా నిలిచారని కేటీఆర్ ట్వీట్ చేశారు. రతన్ టాటా మరణం వ్యాపార వర్గాలకు శూన్యతను మిగిల్చిందన్నారు. టీ హబ్ను చూసినప్పుడల్లా రతన్ టాటానే గుర్తుకు వస్తారని కేటీఆర్ తెలిపారు. ప్రతి ఒక్కరికి రతన్ టాటా ఒక స్ఫూర్తి అన్నారు. టాటా కుటుంబానికి కేటీఆర్ సానుభూతిని వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణం పట్ల దేశంలోని ప్రముఖులు నివాళులర్పించారు. రతన్ టాటా మరణం పట్ల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో అసాధారణమైన సేవలు అందించినట్లు పేర్కొన్నారు. మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలు సంతాపం ప్రకటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్లు నివాళులర్పించారు. పలు రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, ఏక్నాథ్ షిండే, అతిషి, స్టాలిన్, మోహన్ చరణ్ మంజీ, యోగి ఆదిత్యనాథ్, సీఎం భూపేంద్ర పటేళ్లు సంతాపం ప్రకటించారు. ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లు తమ సంతాపాన్ని తెలియజేశారు. నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రముఖ గాయకులు ఏఆర్ రెహమాన్లు రతన్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ డ్రామాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఎండగట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ సొమ్మును కేసీఆర్ను తిట్టడానికి సీఎం వినియోగిస్తున్నాడని ఫైర్ అయ్యారు. తెలంగాణ రావటం ఇష్టం లేని మాతృద్రోహి రేవంత్ రెడ్డికి ఈ మట్టిబిడ్డ కేసీఆర్ త్యాగాలు ఎలా కనిపిస్తాయని ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగులు మోసాన్ని అర్థం చేసుకున్నారన్న హరీష్ రావు, కొలువు ఇచ్చిన నిరుద్యోగులే రేవంత్కు కొరివి పెడతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు ఉందని ఎద్దేవా చేశారు. డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచమివ్వబోతూ పట్టుబడ్డ దొంగ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ సొమ్మును తెలంగాణ నిర్మాత కేసీఆర్ను తిట్టడానికి వినియోగిస్తున్నాడని ఫైర్ అయ్యారు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన టీచర్ల మెదళ్లలో అసభ్యకరమైన భాషను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. కేసీఆర్ను కొరివిదయ్యమని తెలంగాణ ద్రోహులు తప్ప ఎవ్వరూ అనరని హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ లాంటి ఎన్నో కొరివిదయ్యాలను తుదముట్టించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల్ని నిజం చేసిన ఉద్యమ సూర్యుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. తెలంగాణ రావడం ఇష్టం లేని మాతృద్రోహి రేవంత్కు ఈ మట్టిబిడ్డ కేసీఆర్ త్యాగాలు ఎలా కనిపిస్తాయని ప్రశ్నించారు. రేవంత్ లాంటి కొరివిదయ్యాన్ని తెచ్చుకొని పొరపాటు చేశామని తెలంగాణ సమాజం పశ్చాత్తాపంతో ఉందన్నారు. రేవంత్ లాంటి వాడి చేతికి పొరపాటున 2014లో అధికారం ఇస్తే తెలంగాణను అమ్మేసేవాడని విమర్శించారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంది కనుకే రేవంత్ సీఎం కాగలిగాడన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల వల్లే అని గుర్తుపెట్టుకోమని సూచించారు. వంట అయినాక ముఖ్యమంత్రి గంటె మాత్రమే తిప్పాడని దుయ్యబట్టారు. సీఎంకు నియ్యతి లేనందుకే అబద్ధాలు చెబుతున్నాడన్నారు. 3 నెలల్లోనే ఇచ్చినమని చెప్పుకున్న 30,000 ఉద్యోగాల సంగతి కూడా ఇంతేనన్నారు. 7,094 స్టాఫ్ నర్సుల నియామకాల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని హరీష్ రావు మండిపడ్డారు. నియామక పత్రాలు ఇచ్చిన స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకైనా, సింగరేణిలో ఇచ్చిన ఉద్యోగాలకైనా, పోలీసు ఉద్యోగాలకైనా, టీచర్ల ఉద్యోగాలకైనా నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్ఏ, పరీక్ష నిర్వహించింది బీఆర్ఎస్ఏనని స్పష్టం చేశారు. నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన ఈ ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినట్లా? నోటిఫికేషన్లు లేకుండా, పరీక్షలు నిర్వహించకుండా ఏకంగా నియామక పత్రాలు ఇవ్వడం కుదురుతుందా అని హరీష్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన ఉద్యోగాలన్నీ దాచేస్తే దాగని సత్యాలన్నారు. ఉద్యోగాలు పొందిన వారికి అనుభవంలో ఉన్న వాస్తవాన్ని చెప్పారు. 25,000 మెగా డిఎస్సీ అని ఊదరగొట్టి మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 డిఎస్సీ పోస్టులకు అదనంగా 6,000 ఉద్యోగాలు కలిపి మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని హరీష్ రావు దుయ్యబట్టారు. విద్యార్థులకు బిల్లారంగాల గురించి బోధించమని సీఎం రేవంత్ టీచర్లకు చెప్పడాన్ని హరీష్ రావు ఖండించారు. రాహుల్ గాంధీని తీవ్రవాది అని ఓ కేంద్ర మంత్రి అంటే కాంగ్రెస్ నేతలు దిష్టిబొమ్మలు కాల్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతల్ని దూషిస్తున్న సీఎం దిష్టిబొమ్మలు ఎన్ని కాల్చాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి ఒక నీతి, మాకో నీతి అంటూ నిలదీశారు. కేసీఆర్ హయాంలో 160,000కు పైగా ఉద్యోగాలిచ్చారన్న హరీష్ రావు గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా అని అడిగారు. కేసీఆర్ మొదలుపెట్టిన 30,000 ఉద్యోగ నియామకాల ప్రక్రియను చివరి దశలో పూర్తి చేస్తే రేవంత్ ఉద్యోగాలు ఇచ్చినట్టా అని నిలదీశారు. కట్టిన ఇంటికి సున్నం వేస్తే ఇల్లు నువ్వు కట్టినట్టేనా అన్నారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగాల నియామక ప్రక్రియను కోర్టులకు వెళ్లి అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలు కాదా అని నిప్పులు చెరిగారు. నిరుద్యోగుల్ని స్వార్థం కోసం రెచ్చగొట్టి మోసం చేస్తున్న దగాకోరు రేవంత్ అని ఫైర్ అయ్యారు. జాబ్ క్యాలెండర్ ను జాబ్లెస్ క్యాలెండర్ గా మార్చింది రేవంత్ కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని మభ్యపెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 నెలలైనా 2 లక్షల నియామకాల ఊసే లేదన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు మోసాన్ని అర్థం చేసుకున్నారన్న హరీష్ రావు కొలువు ఇచ్చిన నిరుద్యోగులే రేవంత్ కు కొరివి పెడతారని హెచ్చరించారు. సీఎం మాటలే ఆయన్ని పడగొడతాయని చెప్పారు. ముఖ్యమంత్రి గ్యారంటీలే ఆయనకు ఘోరీ కడతాయన్నారు. హర్యానా ఓటర్లు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీలకు గోరి తవ్వారని విమర్శించారు. తెలంగాణలో ఇప్పుడు బొంద తవ్వడం మొదలైందన్నారు. ముఖ్యమంత్రి గంట కూడా తీరిక లేకుండా పనిచేస్తే రాష్ట్ర ప్రజలకు ఎందుకిన్ని కష్టాలను ప్రశ్నించారు. ప్రజల్ని ఎలా బాధ పెట్టాలో రెస్టు లేకుండా ఆలోచిస్తున్నావా అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అసలు సిసలు కొరివిదయ్యం ముఖ్యమంత్రినని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ నుంచి తెలంగాణను కాపాడే కుర్రాయి కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ దుష్టపన్నాగం నుంచి కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యమం తెలియని వాడివి, తెలంగాణ ఆర్తి లేనివాడివి, తాతకు దగ్గులు నేర్పుతావా అంటూ మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులకు కట్టు బానిస రేవంత్. తెలంగాణ ప్రజలకు బానిసలం తామని హరీష్ రావు స్పష్టం చేశారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో అనేక ఆదాయ వనరులు నిరర్థకంగా మారాయని స్పష్టమవుతోంది. తద్వారా రాష్ట్ర ఖజానాకు 75,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. హైడ్రా ఏర్పాటు కారణంగా 3,500 కోట్లు బొక్కపడినట్లు అంచనా వేస్తున్నారు. కేంద్రానికి యూసీలు ఇవ్వక మరో 1,300 కోట్లకు పైగా లాస్ అయినట్లు కేంద్రమే చెప్పింది. పాలనలో అనుభవ రాహిత్యంతో పలు విభాగాల్లో ఆదాయ నష్టం జరిగినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నడుస్తున్న తీరు చూస్తుంటే పాలకులు పైసకు ముడేస్తున్నట్లే కనిపిస్తోంది. సర్కారులో ఎవరిని కదిలించినా పొదుపు కథలు బాగానే చెప్తున్నారు. కానీ ఆదాయ మార్గాలపైనే పెద్దగా దృష్టి సారించడం లేదు. పైగా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు ఫక్తు ఖజానాకు బొక్కపెట్టే విధంగానే ఉంటున్నాయని విమర్శ. నిజానికి కొత్తగా అధికార పీఠం ఎక్కిన వాళ్లకు బ్యూరోక్రసీ అండ అవసరం. విధాన రూపకల్పనలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ పాలన గాడి తప్పకుండా, ఆర్థిక స్థితి అధోగతి పాలవకుండా చూడాలి. కానీ గత పాలకుల తొత్తులు అంటూ గద్దెనెక్కిన తొలినాళ్లలోనే ముఖ్యమంత్రి రేవంత్ సచివులను నిందించడం మెహంగా పడింది అనే టాక్ ఉంది. తద్వారా ప్రభుత్వం వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయి ఇప్పుడు ఇబ్బందులు పడుతోందన్న వాదనలున్నాయి.
కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం అటుంచితే అందుబాటులో ఉన్న వనరుల్ని వాడుకొని నిధులు కూడగట్టడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతోంది. గడిచిన 9 నెలల కాంగ్రెస్ పాలనలో కళ్ల ముందు కనిపిస్తున్న ఆదాయం ఖజానా చేరక దాదాపు 75,000 కోట్లు నిరర్ధకమయ్యాయన్నది ఆర్థిక నిపుణుల అంచనా. అధికారం కాంగ్రెస్ హస్తగతమైన తర్వాత 1 కాదు 2 కాదు ఏకంగా 75,000 కోట్ల రూపాయల ఆదాయ వనరులు నిరర్ధకంగా మారాయి. నిరంతరం అప్పుల కోసం వెంపర్లాడటం మినహా సర్కారు రెవెన్యూ జనరేషన్ పై ఫోకస్ చేయడం లేదనేది అపవాదు. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. హైడ్రా ఏర్పాటు లాంటి వివాదాస్పద నిర్ణయాలు సైతం ఆదాయ మార్గాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నది వాళ్ల వర్షన్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుంటుపడి రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఇందుకు నిదర్శనం. తద్వారా ఖజానాకు దాదాపు 500 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ కింద ప్రభుత్వం 20,000 కోట్లు సమీకరించాలని అనుకుంది. తద్వారా ఖజానా నింపుకోవాలని ఆశించింది. కానీ ప్రతిపక్షం విరుచుకుపోవడంతో వెనక్కి తగ్గింది. ఒకవేళ ఎల్ఆర్ఎస్ ను అమల్లోకి తెచ్చినా హెచ్ఎండిఏ పరిధిలో 3,000 కోట్లు బొక్కపడేవి. చెరువులు కుంటల్లో ఉన్నాయని దాదాపు 4,000 దరఖాస్తులను తిరస్కరించడమే ఇందుకు కారణం. ఇక డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ యూటిలైజేషన్ సర్టిఫికెట్లు కేంద్రానికి సమర్పించకపోవడం వల్ల 1,345 కోట్లు నిలిచిపోయాయి. కాగా సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాల్లో తెలంగాణ వాటా ఆంధ్రప్రదేశ్ కట్టిందని కేంద్రాన్ని నమ్మించి కనీస ఖబర్ లేకుండా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా 2,500 కోట్లు గద్దలా తన్నకుపోయిన సంగతి తెలిసిందే. ఈ అనూహ్య పరిణామం నుంచి తేరుకోకముందే రాష్ట్రం తీసుకున్న బడ్జెటేతర రుణం పెరిగిపోయిందని కేంద్రం దెబ్బ మీద దెబ్బ తీసింది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి రాష్ట్రం తెచ్చుకునే అప్పులో ఏకంగా 13,000 కోట్లు కోత విధించింది. ఇదిలా ఉంటే స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్ఓటీఆర్ వసూళ్లలో పెద్దగా పురోగతి లేకపోవడం ట్రెజరీకి శరాఘాతమైంది. అన్ని గ్రామ పంచాయతీల పాలక మండళ్ల గడువు మొన్న జనవరి నెలాఖరుతో ముగియడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం జరగడం వల్ల 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 2,700 కోట్లు నిలిచిపోయాయి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కనిచూపు మేరలో కనిపించడం లేదు. దీంతో మరింత నష్టం వాటిల్లే గడ్డుకాలం నడుస్తోంది. మరోవైపు గొర్రెలు చేపల పెంపకం కోసం పశుసంవర్ధక మత్స్యశాఖల నుంచి గత ప్రభుత్వం 10,000 కోట్ల రుణం ఇవ్వాలని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడీసీని కోరింది. 5,000 కోట్లు మంజూరు చేస్తూ ఎన్సీడీసీ నిర్ణయం కూడా చేసింది. ఆర్థికంగా రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉందని చెప్తోన్న పాలకులు కనీసం ఈ నిధుల్ని తెచ్చుకోవడానికి సైతం ప్రయాస చేయడం లేదనేది సచివాలయ వర్గాల బోగట్ట. కాగా వివిధ కారణాల వల్ల కోర్టుకు చేరిన జీఎస్టీ చెల్లింపుల కేసులు పెండింగ్ లో ఉండడం వల్ల మరో 5,000 కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి చేరక నిలిచిపోయాయి. నయానో భయానో వాళ్లను మెప్పించి సెటిల్ చేస్తే ఆ మొత్తం వసూలయ్యే అవకాశం ఉంది. కానీ అటు ప్రభుత్వ పెద్దల తరపున కానీ ఇటు అధికారుల వైపు నుంచి కానీ ఆ దిశలో చొరవ కరువైంది. ఇక 35,000 కోట్ల ఆదాయం పన్నేతర మార్గాల ద్వారా గడిస్తామని ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. ప్రధానంగా భూముల అమ్మకం ద్వారా 25,800 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. కానీ ఇంతవరకు ఆ దిశలో ఒక్క అడుగు కూడా పడలేదు. అక్టోబర్ ముగిసి వచ్చే మార్చి నెలను వదిలేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలేది కేవలం 4 మాసాలే. ఇంత తక్కువ సమయంలో ఆ ప్రక్రియ పూర్తయి నిధులు సమకూరే వాతావరణం కనిపించడం లేదు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా 21,636 కోట్లు సమకూరుతాయని ప్రకటించింది. అందులో కనీసం 3,500 కోట్లు కూడా ఇప్పటివరకు దిక్కులేదు. సర్కారు నడపడంలో దార్శనికత కొరవడడం, ఆర్థిక పరిపుష్టి సాధించడం కోసం సూక్ష్మ దృష్టి లేకపోవడం వల్ల మొత్తంగా ఓ 75,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండిపడ్డాయి. ఎన్ని పొడుపు కథలు చెబుతున్నా పాలకులు దుబారా ఖర్చుల్ని కట్టడి చేయలేకపోతున్నారని టాక్. అదీగాక కనీసం అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోలేక ఆర్థిక సంక్షోభం అంటూ రేవంత్ అండ్ కో అవగాహన లేని కథలు వినిపిస్తున్నారన్నది అపవాదు. మూసీ సుందరీకరణ టెండర్లలో భారీ గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బాబు రేవంత్ భేటీ అయిన 16 రోజుల్లోనే టెండర్లు రద్దు కావటం, ఆ వెంటనే కన్సల్టెన్సీ బాధ్యత మెయిన్ హార్ట్కు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. నిబంధనలకు తిలోదకాలివ్వటం వెనుక పెద్దల జోక్యం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. L1గా నిలిచిన లీ అసోసియేట్స్ ను కాదని మెయిన్ హార్ట్స్ కు బాధ్యతలు అప్పగింత వెనుక భారీ తతంగం జరిగిందనే ఆరోపణలున్నాయి. మూసీ సుందరీకరణ అంచనా వ్యయంలోనే కాదు, మాస్టర్ ప్లాన్ తయారీ, కన్సల్టెన్సీ ఎంపిక టెండర్లలోనూ భారీ గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదటిసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ప్రైస్ బిడ్లను తెరిచి 6 నెలల తర్వాత వాటిని రద్దు చేయడం ఒక వంతైతే, కేవలం వారం వ్యవధిలోనే రెండోసారి టెండర్లు పిలిచి 2 నెలల్లోపే మెయిన్ హార్టుకు పనుల అప్పగింత ప్రక్రియను అధికారికంగా పూర్తి చేయడం మరో వంతు. అంతేకాదు, రెండోసారి టెండర్లలో మెయిన్ హార్ట్ కంపెనీ కంటే లీ అసోసియేట్స్ తక్కువ మొత్తానికి కోట్ చేసినప్పటికీ అధికారులు సాంకేతిక కారణాన్ని చూపి లీ అసోసియేట్స్ ను ఎలిమినేట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా భేటీ అయిన తర్వాతనే ఈ టెండర్ల ప్రక్రియలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ ప్రాజెక్టును నిర్వహించే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ఆదిలో నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియను నిర్వహించినప్పటికీ అనంతరం సాంకేతిక కారణాలు అనే ముసుగు తొడిగి నిబంధనలకు తిలోదకాలివ్వడం వెనుక పెద్దల జోక్యం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ ప్రాజెక్టును 50,000 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెన్సీ ఎంపికను చేపట్టారు. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన టెండర్ నోటీస్ జారీ చేశారు. 10 కంపెనీలు ముందుకొచ్చి బిడ్లు దాఖలు చేయగా 7 కన్సల్టెన్సీ కంపెనీలు సాంకేతిక అర్హత సాధించాయి. ఏప్రిల్ 10వ తేదీన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే సాంకేతిక అర్హత సాధించిన 7 కంపెనీల్లో 5 కంపెనీలు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు స్పందించి ప్రపోజల్ సమర్పించాయి. సాయి కన్సల్టెన్సీ కంపెనీ అతి తక్కువగా 60 కోట్ల రూపాయలకు కోట్ చేసి L1గా నిలవగా, L2గా ట్రాక్టబుల్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 75 కోట్ల రూపాయలను కోట్ చేసినట్లు తెలిసింది. దీంతో సాయి కన్సల్టెన్సీకి అధికారులు బాధ్యతను అప్పగించాలి. కానీ సాంకేతిక కారణాలతో టెండర్లను రద్దు చేస్తున్నట్లుగా అధికారులు ఆగస్టు 6వ తేదీన ప్రకటించారు. అసలు ఆ సాంకేతిక కారణాలేంటో, ఎందుకు రద్దు చేశారనేది అధికారులు వెల్లడించడం లేదు. మొదటిసారి నోటిఫికేషన్ను రద్దు చేసిన వారం రోజుల్లోనే రెండో దఫా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 13న బిడ్ల దాఖలను మొదలుపెట్టిన అధికారులు చివరి తేదీని సెప్టెంబర్ 12గా నిర్ణయించారు. అయితే ఈసారి మాత్రం కేవలం 2 కన్సల్టెన్సీ కంపెనీలు మాత్రమే బిడ్డు దాఖలు చేసినట్టు తెలిసింది. ఇందులో లీ అసోసియేట్స్ ఒకటి కాగా, రెండోది మెయిన్ హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్. గతంలో ఏకంగా 10 కంపెనీలు ముందుకు రాగా, రెండోసారి కేవలం 2 కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేయడంపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2 కంపెనీలకు సంబంధించిన ప్రైజ్ బిడ్లను తెరవగా, అందులో లీ అసోసియేట్స్ 141 కోట్ల రూపాయలు కోట్ చేస్తే, మెయిన్ హార్ట్ కన్సల్టెన్సీ 143 కోట్ల రూపాయలు కోట్ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధికారులు లీ అసోసియేట్స్ ను L1గా నిర్ధారించి బాధ్యతలు అప్పగించాలి. కానీ ఇక్కడే అసలు మతలబు చోటు చేసుకుందనే ఆరోపణలున్నాయి. తర్జన భర్జనల తర్వాత అధికారులు లీ అసోసియేట్స్ బిడ్ ను సాంకేతిక కారణాలతో తిరస్కరించినట్టుగా సమాచారం. ఇక మిగిలింది మెయిన్ హార్ట్ కావడంతో దాని బిడ్ ను సుమారు 141 కోట్లుగా నిర్ధారించి L1గా ఎంపిక చేసినట్టు తెలిసింది. అమరావతి గ్రాఫిక్స్ సృష్టికర్త, సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్తో సంబంధాలున్న మెయిన్ హార్ట్కు మూసీ మాస్టర్ ప్లాన్ బాధ్యతలు అప్పగించేందుకు తెరవెనుక పెద్ద వ్యక్తులే పావులు కదిపారనే ప్రచారం జరుగుతున్నది. రేవంత్ చంద్రబాబు భేటీ తర్వాతే ఇందులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయనే ప్రచారము పెద్ద ఎత్తున జరుగుతున్నది. వాస్తవానికి మూసీ సుందరీకరణ అంచనా వ్యయం 58,000 కోట్ల రూపాయలే. ఇదే విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన టెండర్ నోటీసు డాక్యుమెంట్లలో స్పష్టంగా పొందుపరిచారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు 50,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేపడతామని ప్రకటించారు. కానీ మెయిన్ హార్ట్ రంగప్రవేశం తర్వాత అమాంతంగా అది 1,50,000 కోట్లకు ఎగబాకింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేవలం మూసీ సుందరీకరణ కోసమే కాదు, 5 ఏళ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసమని కొత్త ప్రచారానికి తెరలేపింది. సీఎం ఇలాకాలో ఫార్మా బాధితుల ఆందోళన ఉధృతమైంది.
ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు కదం తొక్కారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మహా పాదయాత్రకు పిలుపునివ్వగా పాల్గొనేందుకు వస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులపై భగ్గుమన్న రైతులు ధర్నాలతో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం ఇలాకాలో ఫార్మా బాధిత రైతుల ఆందోళన ఉధృతమైంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మహాపాదయాత్రకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం మహాపాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకోసం పలు గ్రామాల నుంచి తరలివస్తున్న రైతులను ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు. అయినా బారికేడ్లు తోసుకొని పోలేపల్లి ఆలయానికి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మహాపాదయాత్రలో పాల్గొనేందుకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని బొమ్రాజ్పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో మహాధర్నాకు తరలివచ్చిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా అరెస్టును ఖండిస్తూ హకీంపేట గ్రామ కూడలిలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ధర్నాలో పోలీసులు, బాధిత రైతులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హర్యానా రిజల్ట్ ఎఫెక్ట్ సీఎం రేవంత్ పై పడనుందా? ఢిల్లీలో రేవంత్ కి కష్టాలు స్టార్ట్ అయినట్లేనా? కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా తెలంగాణపైనే ఆర్థిక భారం వేయనుందా? జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఆర్థిక అవసరాలకు తెలంగాణనే దిక్కనే వాదన వినిపిస్తోంది. హర్యానా ఫలితాలు కాంగ్రెస్ పెద్దలకు ఊహించని షాకిచ్చాయి. హర్యానాలో అధికారం పక్కా అన్న అతివిశ్వాసంతో ఉన్న అధిష్టానానికి దిమ్మ తిరిగే రిజల్ట్ రావడంతో కంగుతిన్నారు. హైకమాండ్ నేతల కంటే రేవంత్ రెడ్డిపై హర్యానా రిజల్ట్ తీవ్ర ప్రభావం చూపనుంది అన్న చర్చ కాంగ్రెస్ లో నడుస్తోంది. హర్యానా కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న దీపేందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రి రేవంత్ కి అత్యంత సన్నిహితుడు. రాహుల్ కి రేవంత్ ను దగ్గరే చేసింది కూడా దీపేందర్ సింగ్ హుడానే అన్న టాక్ పార్టీలో ఉంది. హర్యానాలో కాంగ్రెస్ గెలిస్తే దీపేందర్ సింగ్ సీఎం అయ్యేవారు. ఎన్నికల్లో పూర్తిగా దీపేందర్ సింగ్ చెప్పిన వారికే టికెట్లు కేటాయించారు. రాహుల్ గాంధీ ఆప్తో ఎన్నికల పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు ఇవ్వాలని భావించినా దీపేందర్ సింగ్ హుడా నో చెప్పడంతో రాహుల్ కూడా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. కేవలం దీపేందర్ పైనే కాంగ్రెస్ అధిష్టానం ఆధారపడడంతో ఫలితాలు తారుమారయ్యాయి. అధికారం పక్కా అని భావించిన చోట కాంగ్రెస్ అధిష్టానానికి దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమయ్యామన్న భావన కాంగ్రెస్ అధిష్టానంలో ఉందట. దీపేందర్ ను అతిగా విశ్వసించడం వల్లే కొంప మునిగింది అన్న భావనలో రాహుల్ సహా కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. బీజేపీకి కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ షేర్ తేడా పాయింట్లలో ఉండడంతో అధిష్టానానికి మింగుడు పడడం లేదు. ముఖ్యంగా ఆప్కు వచ్చిన ఓట్ పర్సెంటేజ్ 1.79% ఉండడంతో కాంగ్రెస్ నేతలు మరింత మదనపడుతున్నారు. ఆప్తో కలిస్తే కాంగ్రెస్, హర్యానాను చేజిక్కించుకునే వాళ్లమన్న భావన అధిష్టానం పెద్దల్లో ఉందట. హర్యానా ప్రభావం రేవంత్ పైనే ఎక్కువగా పడే ఛాన్స్ ఉందంటున్నారు హస్తం నేతలు. దీపేందర్ హుడాపై అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉందట. ముఖ్యంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కోపంతో ఉన్నారట. ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ట్వీట్ చూస్తే పరిస్థితి అర్థమవుతుందంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. హర్యానాలో కాంగ్రెస్ గెలిస్తే దీపేందర్ ముఖ్యమంత్రి అయ్యేవారు. హైకమాండ్ కి ఆర్థిక వనరుల్ని సమకూర్చడంలో హర్యానా ఉపయోగపడేది. అయితే ఇప్పుడు అదనపు భారమంతా తెలంగాణపై పడే ఛాన్సు ఉంది. దీనికి తోడు దీపేందర్ మాట చెల్లుబాటు రాహుల్ దగ్గర తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రభావం రేవంత్ పైన కూడా పడే ఛాన్సు ఉందంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే సీనియర్లు కాంగ్రెస్ అధిష్టానం ముందు రేవంత్ పై ఫిర్యాదు చేస్తున్నారు. ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికార పార్టీ నాయకులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.